అయితే తయారు చేయమంటున్నాం కదా, ముగ్గురాలు ఎలా ఏంటి ఫుల్ వీడియో పెట్టమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది. కానీ ఇప్పటివరకు పెట్టడం అవ్వలేదు, కానీ ఈరోజు పెడతానండి. కంపల్సరీగా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను. కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 2 గ్లాసులు బియ్యం అనమాట. చూడండి, బియ్యాన్ని నానబెట్టాను, నానబెట్టాను అనమాట. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను. ఆ బియ్యంకి ఎలాగా రుబ్బాలి అనేది ఎలా కొలతలని చూపిస్తాను. దానికోసం అయితే ఫుడ్ కలర్ తీసుకున్నానండి. ఫుడ్ కలర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మనము అన్నింటిలోన బిర్యానీలో అట్లా ఉపయోగిస్తాం కదా ఫుడ్ కలరు, అవన్నమాట. అవి నేను రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే 2 డబ్బాలు తీసుకున్నానండి. ఒక్కొక్క దీనికి 2 ఉపయోగిస్తాను అనమాట. మొన్న వచ్చేటప్పుడు ఊర్లో తీసుకొచ్చాను ఇవి. దీంతో ఫుల్గా ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. చాలా యూజ్ఫుల్ అవుతాయండి. కొందరు వేస్ట్ ఆఫ్ టైం అంటున్నారు, కానీ ఇలాంటి టైల్స్ మీద వేసుకుంటే చెరగవు, ముగ్గు పిండితో వేసినట్టు ఉంటుంది, కొంచెం అది మంచిగా అనిపిస్తుంది అనమాట. దానికోసమని ఫుల్ వీడియో చూపిస్తాను. చూడండి, వేసి ఇలాగా వాడదేసి ఉంచాను అనమాట. దీన్ని అయితే గ్రైండర్లో వేసుకుంటాను ఇప్పుడు నేను. దీనికోసం అయితే నేను గ్రైండర్లో వేస్తాను అనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ గ్రైండర్లో అయితే కొంచెం థిక్గా ఉంటుందంట, అందుకని గ్రైండర్లో వేస్తాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగోండి చపాతీ ముద్దలాగా ఉండాలన్నమాట. ముద్ద అనేది చాలా పలచగా కూడా ఉండకూడదు. ఒకవేళ పలచగా ఉంటే ఒక క్లాత్లో వేసేసి గట్టిగా పిండేస్తే కొంచెం గట్టిగా అయిపోద్ది. పట్టేసినట్టు ఉంటుంది, కానీ మొత్తం ఊడ్చేసి తీసేయాలన్నమాట. ఊడ్చుతుంటే వచ్చేస్తుంది, ఏం కాదు, కొంచెం టైం పడుతుంది, కానీ మెత్తగా రుబ్బాలన్నమాట. దీన్ని అయితే 3 పార్ట్లుగా విడదీసుకోవాలి. నేనైతే 3 పార్ట్లుగా సపరేట్ చేసుకున్నాను, ఎందుకంటే 3 కలర్స్ తీసుకుంటున్నాను కదా, అందుకనే 3గా తీసుకున్నాను అనమాట. ఒకటే కలర్ కలుపుకుంటే ఒకటే కలర్ కలుపుకోవచ్చు, కాకపోతే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మినిమం 4 డబ్బాలు కలిపితే ఏదైనా కలర్ బాగుంటుంది అనమాట. కానీ నేను 3 సపరేట్గా చేసుకొని ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క కలర్ కలుపుతున్నాను అనమాట. ఒక్క దాంట్లో అయితే చూడండి కలుపుతున్నాను. రెడ్ కలర్ వేసేసిన తర్వాత మొత్తం చపాతీ పిండిలా గట్టిగా కలిపేయాలన్నమాట. అప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా గట్టిగా కలుపుతుంటే మొత్తం మిక్స్ అవుద్ది అనమాట. మనం కలిపింది రెడ్ అయితే ఇది కొంచెం వేరే కలర్లో వస్తుంది. ఫుడ్ కలర్ ఏదైనా సరే అంతేనండి, అలానే వస్తుంది. ఇంకో దీంట్లో అయితే గ్రీన్ కలర్ కలిపాను. గ్రీన్ కలర్ కలిపేసి అది కూడా సేమ్ చపాతీ ముద్దలాగా బాగా కలిపేసి అది కూడా పక్కకు తీసుకున్నాను అనమాట. మనము ఏదైతే కలర్ తీసుకున్నాం దానికంటే కొంచెం లైట్ కలర్ అనే వస్తుంది కలుపుతుంటే. ఇంకా నెక్స్ట్ అయితే ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ యాడ్ చేసేసి, ఇంకా ఎల్లో కలర్ అయితే డబ్బాలో అయితే వేరే కలర్ ఉంటుంది, కానీ మనం కలిపేసరికి మాత్రం ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట, ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇదైతే ఆరెంజ్లో ఉంటుంది, కానీ ఎల్లో కలర్లో వస్తుంది. ఇది కూడా కలిపేశాను. ఇదండి ఈ 3 ముద్దలు ఈ విధంగా వచ్చాయి అనమాట. నేనైతే ఈ 2 గ్లాసులకైతే మాత్రము 3 కలర్స్కి ఒక్కొక్క డబ్బా తీసుకున్నానంట. ఎందుకంటే 2 గ్లాసులు కాబట్టి 3 సపరేట్ పార్ట్లుగా చేసాం కాబట్టి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క డబ్బా కలుపుకుంటే బాగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కువైతే మాత్రము ఒక 2 డబ్బాలు కలపాలండి. ఒక గ్లాస్కే 2 డబ్బాలు కలపాలన్నమాట ఒక్కొక్కటి అయితే. ఎందుకంటే కొంచెం డార్క్గా ఎక్కువ పిండి ఎక్కువైతే అది అనేది లైట్గా వచ్చేస్తుంది, కలర్ అనేది చాలా బాగుండదు. మనం టైల్స్ మీద వేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మబ్బుగా వచ్చేస్తుంది అనమాట. అంత కలర్ఫుల్గా ఏమీ కనిపించదు. నేనైతే రెడ్, గ్రీను, ఈ ఎల్లో మొత్తం కలిపేశాను. దీన్ని అయితే మాత్రము చిన్న చిన్న చాక్ పీసుల్లా చేసుకోవాలండి. వీటిని చిన్న చిన్న చాక్ పీసుల్లా రెడీ చేసి గోని మీద వేసేసాను అన్ని కూడాను, ఎందుకంటే అలా పట్టుకెళ్ళి ఇంక ఎండలో పెట్టేయచ్చని. బాల్కనీలో అయితే చాలా ఎండగా ఉంది, అక్కడే చేసి అలా పెడదామంటే ఇంకా అక్కడ చేయలేమండి, చాలా ఇంకా మండిపోతుంది పైన ఎండ. అప్పటికే 10 అయిపోయింది నేను దీపం అవన్నీ పెట్టేసరికి. ఇంకా చాక్ పీసులు చిన్న చిన్న చాక్ పీసులు అలా చేసేసి దాని మీద అన్నీ వేస్తామన్నమాట. చాక్ పీసులు అన్నీ కూడాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు చేయడానికి. నేను చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తున్నారండి, ఎందుకంటే చిన్న చిన్న చాక్ పీసుల్లా కదా చేసేవచ్చు ఎవరైనా సరే. ఇలా చాక్ పీసులు చేసి ఇదిగోండి గోని మొత్తం వేసేసాను. ఎల్లో, ఇంకా గ్రీను, రెడ్ అనమాట. కొంతమంది కమెంట్ బాక్స్లో క్యారెట్లా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పసుపు కొమ్ముల్లా ఉన్నాయి అంటున్నారు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా ఆరిన తర్వాత 2 డేస్ ఎండబెట్టాలి. ఇవి ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి, గాలి బారం అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్